వార్తల్లోకి తిరిగి స్వాగతం. నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ తెలిపారు. నగరంలో నూతనంగా స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నగరపాలక సంస్థతో కలిపి నూతన పార్కింగ్ స్థలాల ఏర్పాటును చూస్తామని డీఎస్పీ తెలిపారు. టౌన్లో రోడ్లు చాలా నేరాలు ఉన్నాయి, కంజెస్టెడ్ ఏరియా ఉన్నది. అదేవిధంగా గ్రామాల నుంచి యువకులు ఇక్కడికి వారి యొక్క జీవనోపాధి కొరకు బిజినెస్ చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అలా వస్తున్నందువలన ట్రాఫిక్ సమస్య పెరిగింది. పట్టణాల్లో అనేక రకమైనటువంటి వృత్తుల వాళ్ళు పనిచేసుకుంటూ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి విధంగా వాళ్ళు కారణం. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు పనులు లేవు, టౌన్లో పనులు చేసుకుని జీవించడానికి ఇది ఒక అర్బన్ సెంటర్గా ఉపయోగపడుతుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నందువలన యువకులు ఎక్కువగా వారి యొక్క జీవనోపాధి కొరకి గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. రోడ్ల మీద పుష్ కార్స్ అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారాలు అయితేనేమి పెట్టుకొని రోడ్లన్నీ ఇరుకుగా తయారవుతున్నాయి. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా అది సరిపోవట్లేదు. రోడ్ల మీద వెహికల్స్ పెట్టడము, దానివలన ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది. ఈ సమస్యకు పరిష్కారానికి మేము మధ్యకాలంలో టౌన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళని, జోయా లూకాస్ వాళ్ళు, జిఆర్టీ వాళ్ళు, అట్లాంటివి ఈ జ్యువెలరీ సంస్థలను పిలిచి ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ వంతు సహకారం అందించడానికి కోరిన తక్షణమే వాళ్ళు స్పందించారు. వాళ్ళు మనకు ఇటీవల ఒక 20 స్టాప్ బోర్డ్స్ దగ్గర 2 లక్షలకు పైగా దానికి ఖర్చు అవుతుంది. వాళ్ళు తయారు చేయించి వాళ్ళ యాడ్లు కూడా ఇలా వేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించారు. ఇప్పుడు టౌన్లో దగ్గర ఒక 100 పైగా ఉన్నాయి స్టాప్ బోర్డ్స్. ఇంకా ఒక 100-200 మనకు కావాల్సి ఉన్నాయి. ఇంకా వేరే బిజినెస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం చేయడానికి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తారని మేము కోరుతున్నాం. ఇదే విధంగా ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా సరే పెద్ద పెద్ద బిజినెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు స్టాప్ బోర్డ్స్ కింద తయారు చేసి ఇవ్వగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా ఉపయోగపడినట్టుగా సంతృష్టిగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్య అన్ని చోట్ల ఉన్నది, నాట్ ఓన్లీ గుంటూరు, ఇన్ ఎవ్రీవేర్. వాళ్ళతో పోల్చుకుంటే మన ట్రాఫిక్ సమస్య అంత పెద్దదేం కాదు. ఇప్పటికే అక్కడక్కడ మేము రోడ్లన్నీ ఎంక్రోచ్మెంట్స్ తీసేసాము, రోడ్లు విశాలంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఇంతకుముందు అక్కడ నుంచి దాటుకొని అటు పోవాలంటే దగ్గర ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఆ సమస్య అయితే ఏం లేదు, ప్రశాంతంగా ట్రాఫిక్ బాగా పోతున్నది, పీపుల్ ట్రాఫిక్ ఉన్నది. అట్లాగే అన్ని చోట్ల కూడా చేయడానికి ప్రజలు వాళ్ళు కూడా అవసరంలే. ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గుంటూరు నగరం రాబోయే రోజుల్లో ఒక క్యాపిటల్ సిటీ కేంద్రంగా రాబోతున్నది కనుక పెద్ద ఆఫీసులు కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ క్లియర్గా ఉంచే విధంగా కన్సర్న్ అధికారులు కూడా ఇక్కడ రోడ్స్ వైడనింగ్ చేయడానికి, రోడ్డు మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేయడానికి కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఈ చలాన్ సిస్టమ్ కూడా వెళ్ళబోతున్నాం. త్వరలో ఈ జిబ్రా లైన్స్ దాటి వెహికల్స్ ముందుకు వస్తే వాటికి వెంటనే ఫోటో తీయటము, చలాన్ రూపంలో వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాం. వాళ్ళు వచ్చి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఈ సేవా కేంద్రాల్లో చలాన్స్ వాళ్ళకు జరిమానా విధించబడుతుంది. ఆ సిస్టమ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం తొందరలో అవుతుందని మేము నమ్ముతున్నాం. చుండూరు కేసులో నిందితులకు కఠిన శిక్షలు అమలుపరచాలని ఐద్వా నాయకులు రాజు సుందరం కోరారు. నిందితులకు క్రింది కోర్టులో యావజ్జీవ శిక్షలు పడితే హైకోర్టు సరైన సాక్ష్యాలు చూపించలేదంటూ కేసు కొట్టివేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో అయినా బాధితులకు న్యాయం జరగాలని ఆయన కోరారు.
ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు. 10 సంవత్సరాల బట్టి ఇళ్ల స్థలాలు కావాలని కోరుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు పట్టించుకుంటారు. ఆ మహనీయుడికి మనం ఈ రోజున పూలమాల సమర్పించి అక్కడి నుంచి ర్యాలీగా ఇట్లా బయలుదేరేది. ఆ తర్వాత ఎవరుంటే వాళ్ళు అధికారులు, కలెక్టర్ ఉంటే కలెక్టర్. క్రితం గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 8 మంది అమాయక మాలామాదిని వెంటాడి చంపి నరికి చుట్టి ముక్కలు చేసి గోతాల్లో పెట్టి మరి తుంగభద్రలో పడేసిన సంఘటనలో నేటి వరకు కూడా సరైన న్యాయం జరగలేదు. క్రింది కోర్టు కేవలం యావజ్జీవ కారాగార శిక్షలకే పరిమితమైతే మరి హైకోర్టు వాటిని కూడా కొట్టేయటం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది, ఆందోళనకు గురి చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక దళితులను అంటూ చంపితే ఎటువంటి శిక్షలు ఉండవు అని చెప్పేసి ఈ సమాజానికి మరి ఈ కోర్టులు తెలియజేస్తున్నట్టు ఉన్నాయి. మరి ఈ క్రమంలో మరి న్యాయం చేసేందుకోసం ప్రజలందరూ కూడా, దళితులందరూ కూడా, మాలామాదిగలు, మానవతావాదులు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా కలిసి ఐక్యంగా కదలాలని, చుండూరు నరహంతకులని ఉరి తీయాలని చెప్పేసి ఈ రోజున మేము కలెక్టరేట్ వద్ద బైఠాయింపు జరుపుతున్నాం. లోక్ సత్తా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ నాయకులు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా రాష్ట్ర నాయకులు స్వామి మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయాన్ని శాసనసభలో చర్చించి ఎంపిక చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలుపరచాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం లోక్ సత్తా పార్టీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని స్వామి తెలిపారు. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక విధానాన్ని రూపొందించుకోలేకపోయింది. చేసిన వాగ్దానాల అమలులో కూడా వాగ్దానం చేసినప్పుడు మాత్రం భారీగా చేయటం, చివరికి ఆచరణ చేయాల్సి వచ్చేటప్పటికీ దాని అంతటినీ కుంజించి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి పద్ధతిని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి తోడు రాజధాని రగడ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. 4 ప్రాంతాల ప్రజల్ని కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించడం, రెండోది శాసనసభలో చర్చించి తుది రూపం ఇవ్వడం అనేది ఉత్తమమైన మార్గం. ఆ మార్గాన్ని అనుసరించకుండా ఇది కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన సమస్యగా, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా చూడటం అనేది సరైనది కాదు. కానీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అలాగే రుణమాఫీల మీద మీరు చేసిన వాగ్దానాలకి ప్రభుత్వ ఆస్తులు అమ్మి రుణమాఫీలు చేసే పద్ధతి మంచిది కాదు. రుణమాఫీలు చేసుకోండి, తప్పేం లేదు దాంట్లో. కానీ రుణమాఫీలు చేయడాన్ని ఈ బడ్జెట్లో చేసుకోండి. కొత్త పనులు వేయడం ద్వారా కావచ్చు, పాత దుబారాలు రద్దు చేయడం ద్వారా కావచ్చు, కొన్ని పథకాలు తొలగించడం ద్వారా కావచ్చు, అవి మీ ఇష్టం. మీరు ఆ పని చేయండి. అంతేగాని ప్రభుత్వ ఆస్తుల్ని కరిగించి ఈ పద్ధతి మాత్రం ప్రవేశపెట్టొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. చుండూరు కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయండి. లాడ్జ్ సెంటర్లో పలు ప్రజా సంఘాల ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణ సదుపాయం. నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ. కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున ప్రారంభమవనున్న మన గుడి కార్యక్రమం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.